వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం కేఎస్ ప్రసాద్. నమస్తే అండి. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో, తీన్మార్ మల్లన్న కవిత వివాదంలో కాంగ్రెస్ పార్టీ కవితకే మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతుంది. ఈ విషయం డైరెక్ట్ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ని కార్నర్ చేస్తూ మాట్లాడాడు, కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది తీన్మార్ మల్లన్న అభిప్రాయం. ఆయన చెప్తుంది కూడా అదే. కాంగ్రెస్ కవితగా వెళ్ళే అవకాశం ఉందా కాంగ్రెస్కి కవిత గారు? షర్మిల పార్ట్ 2 అండ్ షర్మిల టైపు ఓవర్ యాక్షనే చేస్తున్న ఆవిడెవరంటే ఇక్కడ కవిత. సమ్ పీపుల్స్ ప్రెజెన్స్ ఆల్వేస్ మేక్ సెన్స్, బట్ హర్ ప్రెజెన్స్ ఈజ్ మేకింగ్ నాన్ సెన్స్. ఇట్స్ క్వైట్ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఒక టైగర్ పర్సనాలిటీ ఉంది. ఇప్పుడు ఎంత లేదన్నా మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో దాని రిప్లికే ఇప్పుడు టు అన్ ఎక్స్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ ఒక టాల్ పర్సనాలిటీ తెలంగాణకి కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి అనవసరమైన ఓవర్ యాక్షన్లు చేయడం ఎంతవరకు సమంజసం అన్న కోణంలోనే ఆలోచించుకోలేడు. షీ హ్యాస్ టు దాన్ని ఏమంటే ప్రక్షాళించుకోవాలి తనని తాను. రాజకీయ ఆత్రం ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో సర్వైవల్ కోసం, సస్టైనిటీ కోసం ఇప్పుడు ఎవరో పులిని చూసి నక్క పెట్టుకున్నట్టు మొన్న మా టీవీని తొలగొట్టారు బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పి నేను కూడా ఈ విధంగా నాకు ధైర్య సాహసాలు ఉన్నాయని చెప్పడానికి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎమోషనల్ గేమ్ విత్ పీపుల్ అరౌండ్. ఒక సందర్భం, సముచితం వీటిని బేస్ చేసుకుని ఎప్పుడైనా సరే ఈక్వలెన్స్. సే ఫర్ ఇన్స్టెంట్ కవిత ఎమ్మెల్సీ అయినప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ, లెట్ హిమ్ బి సస్పెండెడ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎమ్మెల్సీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి గెలిచినాడు, నామినేషన్తో కాదు. ఆ ఎలక్షన్ ఎంత తీవ్రమైన కౌంటింగ్ అయిందో చూసాం కదా మనం. 2-3 రోజుల పైనే పట్టింది ఎలక్షన్ కౌంటింగ్ కూడా. సో నేను అంటుంది ప్రజాస్వామ్యంలో యాక్సెప్టెన్స్ ఉన్న పీపుల్కి నీకు మీడియా పరంగా దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. నువ్వు పార్టీ పరంగా లీడ్ అయిపోయి ఆ పార్టీలోకి వెళ్తాం ఈ పార్టీలోకి వెళ్తాం అంటే షర్మిల పరిస్థితి ఆల్రెడీ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ అసలు ఆ పొరపాటును కూడా అలాంటి స్టెప్ ఏమైనా ఆవిడ వేసింది. ఏపీలో కాంగ్రెస్ వేరు, తెలంగాణలో వేరు కదా, ఇక్కడ అధికారంలో ఉంది కదా సార్. అధికారం రాకమునుపు దాకా మొన్నటి దాకా వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు వచ్చారు, హీ హెస్ షోన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ అండ్ రెడ్డి కమ్యూనిటీని అంతటిని ఏకతాటి మీద తీసుకురాగలిగాడు. ఖమ్మం, వరంగల్, నల్గొండ అండ్ మహబూబ్ నగర్ దగ్గర ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని పునరంకితం చేయగలిగితేనే కాంగ్రెస్ రిట్రీట్ అయింది. ఇవాళ మీరు ఇక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్స్ మధ్యలో వెళ్ళి ఆటలాడేటప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ కావాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు నిజామాబాద్ ధర్మపురి అరవింద్ అతను ఎలా గెలిచాడు 2 ప్రస్థానాల్లో. ఈవిడ ప్రజెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లో నిజంగా కావాల్సిన సమస్య మీద చిత్తశుద్ధి ఎక్కడ చాటుకోగలిగింది? పసుపు బోర్డు విషయంలో ఆ వ్యతిరేకే కదా ఆవిడకి కనుమరుగైపోయింది రాజకీయాల్లో. తర్వాత తండ్రి ఆచ్ఛేదంతో వెన్ షీ గాట్ దిస్ థింగ్ అది మనకు తెలుస్తూనే ఉంది కదా. సో ఇవన్నీ మనం గమనించి చూసి పరిణామాలు ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అన్నది చూసుకోవాలి. ఈవిడికైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈస్ ఓన్డ్ బై కేసీఆర్ లేదా డిజోన్డ్ బై కేసీఆర్ అన్న ఒక ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్లో ఉంటుంది ఆవిడ. ఇప్పుడు తన లిక్కర్ స్కామ్లో బై ద టైమ్ షీ గోట్ అరెస్టెడ్ అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఆవిడకున్న హేటరిజం బీజేపీ మీద చూపించాలన్న కాన్సెప్ట్లో ఉంది ఆవిడ. అది ఎవరు? బీఆర్ఎస్ పరంగా. బీఆర్ఎస్కి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీని ప్రాథమిక సూత్రం ఏదంటే రాజకీయ పార్టీలకి తెలంగాణకి ఆంధ్రాకి తేడా అదే. ప్రత్యక్ష యుద్ధం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో చేస్తుంటుంది. వాట్ వే దే ఆర్ కన్సర్న్ విత్ బీజేపీ? ఫస్ట్ థింగ్ దే ఆర్ నాట్ ఇన్ పవర్. ఎలక్షన్స్ అప్పుడు ఆ నియోజకవర్గాల పరంగా ఎదుర్కొనే సామర్థ్యం ఆ రోజు చూపిస్తే అప్పుడు మాడలు. కానీ ఇప్పుడు బీజేపీతో వాట్ వే దే కనెక్టెడ్. వాళ్ళకి శత్రువు కాంగ్రెస్ కదా ఇప్పుడు. ప్రథమ శత్రువు. అధికారాన్ని మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవాలంటే దే నీడ్ టు హ్యావ్ ఎ బ్యాటిల్ విత్ రెస్పెక్ట్ టు కాంగ్రెస్ ఇన్ ద స్టేట్. కానీ ఆ బేసిక్ లాజిక్ కూడా వాడికి అర్థం కావట్లేదు. సో ఇవన్నీ పరిణామాలు ఎక్కడికి లీడ్ అవుతాయంటే అనవసరంగా ఇటు తిప్పి పార్టీలో ఐసోలేట్ అవ్వడానికి ఎక్కువ మార్గాలు క్రియేట్ చేసుకుంటుంది తను. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళు రావట్లేదు, రారు, ఒక జెండా కనిపించట్లేదు, రారు. కొన్ని విషయాలు ఏంటంటే సార్, అధినాయకుడు పిలుపు మేరకు అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అండ్ పార్టీ లైన్ చాలా ఇంపార్టెంట్. మేబీ యూ మే బీ ఎ డాటర్, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ ఐడెంటిటీ క్రైసిస్ నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నావు? యు ఆర్ నాట్ ఎ డిజోన్డ్ క్యారెక్టర్ కదా. బై ద టైమ్ యూ లాస్ట్ ద బ్యాటిల్ అండ్ యూ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ యాజ్ అన్ ఎమ్మెల్సీ. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా పార్టీ పరంగా తనకు వ్యక్తిగత పరంగా సముచిత స్థానం అన్న దగ్గర. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఇంకే ఒక్క నాయకుడైనా లిక్కర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన ఉదంతం చెప్పండి, అదర్ దాన్ ఈవిడ టెరిటరీ తప్ప. నవ్వు యువర్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ, మీ నాన్నగారి ఫ్యామిలీతో సంబంధం లేదు. అక్కడ కూడా విజయసాయిరెడ్డికి సంబంధించిన అంశాల్లో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ని చూడండి మీరు. ఎదర్ పార్టీ ఆర్ అనదర్ క్యాండిడేచర్స్ ఆర్ నాట్ బీన్, బట్ వాళ్ళ మటకాళ్ళు చేసిన ఒక పిచ్చి పనులకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడమని. అంటే అక్కడ విజయసాయిరెడ్డి పరిస్థితి ఇక్కడ కవిత గారిది అనుకోవాలి మనం. ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు
మీకు చెప్పి నేను ఒక పని చేయడం వేరు, మీకు చెప్పకుండా ఒక పని చేయడం వేరు. ఇప్పుడు నేను అడిగి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, ఇది నేను పట్టుకెళ్తాను అని అడిగి వేరు. మీరు ఆ ఢిల్లీ సర్కిల్ నేను జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి, వాట్ సార్ట్ ఆఫ్ ఒపీనియన్ క్యారీ అని హ్యాండ్స్ ఫోర్త్ నా మీద మీరు ఎలా ఉంటారు? అంటే పార్లమెంటు రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్కి 0 వచ్చిన తర్వాత డిజోన్ చేసుకోవడానికి బీఆర్ఎస్ డిజోన్ చేసుకునే చర్యగా భావించాలా మనం కవిత గారిని? ఆవిడ కంటెస్ట్ చేయలే కదా ఈసారి. చేయలేదు. ఇంక ఇందులో డిజోనింగ్ కాన్సెప్ట్ ఏది? అంటే ఎక్కడ ప్రతి చోట దూరమే పెడుతున్నారు కదా, ఎందుకంటే అండం కానీ దేవుడు దయ్యాలు ఇవన్నీ. నేను ఒక విషయం చెప్తా సార్, తెలంగాణ ప్రగతి సంతరించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు జాగృతి అన్న దాంట్లో సామాజిక వర్గాలు అండ్ నెంబర్ 2 మన యొక్క దాన్ని ఏమంటారంటే సంస్కృతిని పరిరక్షించడానికి తను జాగృతి పరంగా ఇచ్చిన అలర్ట్ నిజంగా దేశ విదేశాల్లో కూడా ఆకర్షణకు గురైంది. అది ఎవ్రీడే ఈజ్ నాట్ సండే కదా. సో అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సంస్కృతి మనం పరిరక్షించుకోవాలి. ఇప్పుడు దసరా పండుగ బతుకమ్మ ఆడుతున్నాం కదా, బతుకమ్మకి ఒక రోజు సెలవు ఇస్తున్నాం, స్టేట్ ఫర్ వీఆర్ ఫీలింగ్ ఇట్స్ అ ప్రైడ్. బట్ యాజ్ ఇఫ్ వాట్ యువర్ ప్రజెన్స్ అనే దగ్గర జాగృతికి పరిమితం అవ్వాల్సిన దగ్గర సముచిత స్థానం నీకు నిజామాబాద్ ఇచ్చి ఉత్తమ పార్లమెంటేరియన్ దాకా ఎదిగే స్థాయి వచ్చిన తర్వాత సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి లేనప్పుడు ప్రజాబాహుళ్యంలో మీకు శిక్షించబడిన ఉదంతం. సెకండ్ టర్మ్ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా, సెకండ్ టర్మ్ బీఆర్ఎస్కి సముచిత స్థానాలు వచ్చాయి కదా, బట్ వేర్ యువర్ ప్రెజెన్స్ ఈస్ అంత వేవ్లో కూడా నువ్వు రాలేకపోయావంటే వాట్స్ యువర్ ఐడియాలజీ అన్నది ప్రజలకి పార్టీకి అర్థమైంది కదా. సో ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక రిజెక్టెడ్ ప్రోడక్ట్కి సబ్సిక్వెంట్ ఆవశ్యకతని పార్టీ పరంగా ఫ్యామిలీ పరంగా కూడా కల్పిస్తే కూడా ఇంకా ఇదేనా పెప్సీ ఆడా దిల్ మాంగే మోర్ అని చెప్పుకోవడానికి. సో ఆబ్వియస్లీ కాన్సిక్వెన్స్ బీఆర్ఎస్ కవిత గారిని దూరం పెడుతున్నారు అని అనుకోవాలి మనం. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? గదమ ఇస్తారు, ఓసారి వీలైతే 2 పీకుతారు, ఆ 2 దాటిన స్టేజ్ కదా. అంటే కొంత అంటున్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత పార్టీ డ్యామేజ్ అయింది, కవిత గారి వల్ల పార్లమెంట్ రిజల్ట్ ఈ విధంగా వచ్చింది, గుండు సున్నా వచ్చింది, అందుకు కవిత గారిని దూరం పెడుతున్నారు, కవిత గారికి ఒక ఐడెంటిటీ కోసం ఆవిడ ఇలా చేస్తున్నారు అనేది కదా. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, పార్టీ పరంగా బ్లేమ్ తీసుకుంది అనవసరంగా. మీరు ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్ వాయిస్ మాడ్యులేషన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్లో ఉందన్నది నేనైతే ఎక్కడ వినలేదు. ఓన్లీ కవిత చుట్టూ ఆ రోజు లిక్కర్ స్కామ్ టెరిటరీ అక్కడే క్రియేట్ అయ్యింది. ఈవెన్ మీరు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చూడండి, కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా చుట్టే తిరిగింది తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ చేసిందని ఎక్కడ లేదు. దట్స్ ఎ పాలసీ విచ్ డిజైన్డ్ బై ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ సబ్సిక్వెంట్లీ గవర్నర్. కేసీఆర్ గారు వెళ్ళలేదు కదా కవిత గారి దగ్గర, కానీ బట్ కేటీఆర్ వెళ్ళాడు, హరీష్ రావు వెళ్ళాడు, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంటైర్ దీంట్లో లీగల్ సపోర్ట్ అని ఇచ్చుకున్నారు కదా ఫ్యామిలీ పరంగా. సార్ ఒకటి, మనం అనవసరమైన విషయాల్లో మనకి ఆపాదించబడిన అపవాదు తొలగనంత కాలం అనురాని చోట అధికులం అనరాదే. అంటే ఈ ప్రచారం ఇప్పుడు మల్లమ్మ చెప్తున్నట్టు కాంగ్రెస్కి వెళ్ళబోతున్నారు, అందుకే నా మీద పగబట్టారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేది ఎంతవరకు నిజం అయ్యే ఇందులో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అండి. ఇప్పుడు మీకు తెలంగాణ రాజకీయం ఎలా తిరుగుతుందంటే ఇద్దరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి ఉన్నారు అన్న దగ్గర వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ఏబిఎన్కి ప్రొటెక్షన్ ఇచ్చి మహా న్యూస్ తర్వాత అందరూ ఎగేసుకొని పోగేసుకొని యాజ్ ఇఫ్ మేమందరం మేము వేరు, మీకు బీఆర్ఎస్ వాళ్ళు చేసినా మేము మీకే సపోర్టు అన్న ఒక కొత్త రకం పోలరైజేషన్ స్టార్ట్ అయింది. ఈ కొత్త డ్రామాలో ఏమవుతుందంటే ఓనింగ్ అండ్ డిజోనింగ్ కాన్సెప్ట్లో ఇప్పుడు ఇది మళ్ళీ డిజోన్డ్ బై బీఆర్ఎస్ అండ్ బీజేపీ డిజోన్ అయిన కాన్సెప్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాను కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఉన్న కాన్సెప్ట్లో ఈ కవితను మళ్ళీ పావు కింద వాడడానికి ట్రై చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అటర్ నాన్ సెన్స్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 10 years స్ట్రగుల్ అయిందో రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా అందరికీ తెలిసిన విషయంలో వాళ్ళు ఏదర్ దిస్ నార్ దట్ అన్న కన్సిడరేషన్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఓన్ అయిన ఉదంతాలే లేవు. కానీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఎగేసుకుని వచ్చిన బ్యాచ్లను చూసాం. కానీ అంటే 2 పార్టీలు దగ్గర అవడం, 2 పార్టీలు కలవడం కాదు, కవిత గారి పరిస్థితి ఏంటి? ఈవిడ ఒంటరిగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఒంటరిగానే మిగిలిపోతుంది అంతే. అంత కాంగ్రెస్లో తీసుకునే అంత వాక్యూమ్ లేదండి. ఏమవుతుంది ఇప్పుడు ఆవిడని కాంగ్రెస్లో తీసుకుని ఏం ఉత్తరిస్తుంది ఆవిడ? మాట్లాడుతుంది కాంగ్రెస్ శ్రేణులు, పిసిసి ప్రెసిడెంట్ కూడా తీర్మానాలనే వ్యతిరేకిస్తున్నాడు, లేడీస్ గురించి నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా కవిత గారికి మద్దతు పలుకుతున్నట్టే కనిపిస్తుంది కదా వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. సార్ ఒకటి వాళ్ళకి అభ్యంతరం ఉన్నట్టు కనిపించట్లేదు. కవిత అనే క్యారెక్టర్ ఎప్పుడైతే ఆవిడ వెళ్ళి తీర్మానం ఆఫీసర్ కొట్టడం అది ఎంత చేసిన దగ్గర వెన్ బీఆర్ఎస్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ దేర్. అవును. ఇప్పుడు మీకు మహా టీవీ అటాక్ అప్పుడు బీఆర్ఎస్ హౌ దే ఓన్డ్. అవును. ఈవెన్ జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్లు అని మీరు ఫాలో అవ్వండి. అంటే పార్టీ ఒక సంబంధించిన అంశంలో మనోభావాలను వేరు, వ్యక్తిగత మనోభావాలు లేరు. అలాగే మూడో కాన్సెప్ట్ ఏంటంటే వ్యక్తిగత మనోభావాలు పార్టీ మీద రుద్దే కార్యక్రమంలో మీకన్నా నేను పెద్ద తీర్మానాలను ఆఫీస్ని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్లో నేను మీకన్నా ఎలివేట్ అవుతాను అన్న కాన్సెప్ట్ ఈజ్ టోటలీ
డ్యామేజింగ్ బీఆర్ఎస్. దట్స్ వై దే ఆర్ నాట్ ఓనింగ్ దిస్. ఎక్కడ అసలు మాట్లాడట్లేదు మాట్లాడరు కూడా. అవును. వ్యక్తిగత ఎజెండాలతో పార్టీని ఆపాదించుకుని నాకు పార్టీ వెనకాల సపోర్ట్ ఉంది, పార్టీ అన్న చేయించిందని చెప్పుకుని వెళ్తే అవ్వదు కదా. అంటే బీఆర్ఎస్కి దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది, బీఆర్ఎస్ మీద వ్యాఖ్యలు చేస్తున్నారు, మనం చూసాం. ఇప్పుడేమో కాంగ్రెస్, మీరు చెప్తున్న ప్రకారం కాంగ్రెస్కి అవకాశం లేదు. ఏంటి భవిష్యత్తు ఏంటి కవిత గారిది? ఇంట్లో కూర్చోడమే, గరిటె తిప్పుకొని అన్నాలు వండుకోవడమే. ఇంటి సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి వ్యాక్యూమ్ లేని దగ్గర అనవసరంగా ట్రై చేస్తూ ఏం సాధిస్తారు వీళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంత బతికి ఎక్కడైతే అట్లీస్ట్ కేసీఆర్ కూతురనో లేదంటే జాగృతి అధ్యక్షురాలనో ఒక ఐడెంటిటీ ఉంది. అండ్ నిజామాబాద్లో పార్టీ పరంగా ఒక ధీరోచితమైన పోరాటాలు చేసిందన్న దగ్గర అవుట్కమ్ అయితే పసుపు బోర్డు అయితే సాధించలేకపోయింది కదా. అంత తండ్రికి తగ్గ పోరాట పటిమ ప్రదర్శించే నేపథ్యం ఉన్న దగ్గర వాట్స్ అవర్ అవుట్కమ్? These are all yardsticks in political era.